ప్రపంచ ఫోటోగ్రఫీ డేను ఫోటోగ్రాఫిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ డేను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ అభివృద్ధికి విశేష కృషి చేసిన లూయిస్ డాగురే జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాగురే చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ కాలంతో పాటు ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఫోటోగ్రఫీని వృత్తిగా నమ్ముకొని జీవిస్తున్న వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఫోటోగ్రఫీ రంగంపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లు, సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా ఆగస్టు 19 రోజున ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే జన్మదిన సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటాము. కావున రామాయంపేట మండల ఫోటోగ్రఫీ యూనియన్ తరఫున మా కస్టమర్ దేవుళ్లకు మరియు నాతోటి ఫోటోగ్రాఫర్లకు మరియు ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని జీవనాధారం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ఫోటోగ్రఫీని ఆదరిస్తున్న అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ అనేది నిత్య జీవితం ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక వృత్తి. కానీ దీన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇందులో చాలామంది వృత్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళు తప్ప ఏదో డబ్బు కోసమో ఇన్కమ్ కోసమో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇప్పటికీ కూడా ఒక్కొక్కరు 40-50 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకొని జీవించుకుంటా ఇదే నష్టమా లాభమా అని చూడకుండా ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మా తర్వాత వచ్చిన మా జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇదే వృత్తిని దైవంగా భావించి ముందుకు సాగుతున్నారు. కావున వారికి ప్రభుత్వం ఏదో విధంగా సాయంగా వారు లక్షలు పెట్టుబడి పెట్టనిదే ఈ వృత్తి ముందుకు సాగదు. కాబట్టి ప్రభుత్వం వారికి ఏదో ఒక విధంగా ఆ వృత్తిపరంగా కావచ్చు, రేట్ల పరంగా కావచ్చు, ఏదో ఒక విధంగా సాయం చేసి వారిని గుర్తించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నాతోటి ఫోటోగ్రాఫర్ మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ నేటి ప్రపంచంలో డిజిటల్ రంగంతో ఎంతో పోటీపడి అత్యాధునిక కెమెరాలతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ఈరోజు కొన్ని అడ్డంకులు పడుతున్నాయి. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని ఆదుకోవాలి. ముఖ్యంగా మా రామంపేట మండలంలో ఒక 50 నుంచి 60 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. వారికి కనీసం ఉండడానికి ఒక సంఘ భవనం లేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మా యందు అందరినీ దృష్టిలో ఉంచుకొని మాకు సంఘ భవనానికి ఒక 2 గుంటల జాగా కేటాయించవలసిందిగా కోరుచున్నాం.